సాయం భువాదిక సప్తమనువులయందంతరంబునంకల అనిమిషులను మునులను రాజుల మునినాథ చెప్పితి కల్పంబునందింక కలుగు మనువులేడుగురు దివిజమునీంద్రాదులను ఎవ్వరనినా. మహాత్మా మార్కండేయ, పరమశివభక్తుడివి, జ్ఞానివి, మృత్యువుని కూడా జయించావు. నీకోసం ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎడంకాలుతో యముణ్ణి తన్ని అవతల పారవేశాడు. కాబట్టి నువ్వు సామాన్యుడివి కాదు. నీలాంటి గురువు దొరకటం మా అదృష్టం. శ్రద్ధతో భక్తితో నువ్వు చెబుతున్న పురాణములు విని పులకించిపోతున్నాను. ఇప్పటి వరకు వరుసగా ఎంతమంది మనువులయ్యారో ఆ 7 గురించి చెప్పావు. స్వయంభువ మనువు గురించి చెప్పావు, స్వారోచిషుడి గురించి చెప్పావు, ఉత్తముడి గురించి చెప్పావు, తామసుడి గురించి చెప్పావు, చాక్షుషుడి గురించి చెప్పావు, రైవతుడి గురించి చెప్పావు, ఇప్పుడు వైవస్వతుడి గురించి చెప్పావు. ఈ 7 అయిపోయిన వాళ్ళు. ఇక అవబోయే వాళ్ళ సంగతి ఎవరు? వాళ్ళెవరు? ఆ 7 మనువుల చరిత్ర చెప్పు. మహానుభావులైన 7 మనువులు రాబోయే వాళ్ళంతా జగన్మాత యోగమాయాదేవిని భక్తితో పూజించిన వాళ్ళు. అమ్మవారి అనుగ్రహం లేకపోతే మానవ మాత్రుడు మనువు కాలేడు. మనువు అవ్వాలంటే జగదంబ కటాక్షం ఉండాలి. అందులో రాబోయే మనువులంతా కూడా అమ్మవారి యొక్క ఉపాసకులట. వారి కథలు చెప్పమనగానే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు అన్నది చాలా మంచి పని. మనిషికి ఎప్పుడైనా ఆపద వస్తే అమ్మని పట్టుకోవాలి. ఆపదలో అమ్మని పట్టుకున్నవాడు రేపు రాబోయే 8వ మనువు అవుతున్నాడు. ఇప్పుడు రాబోయే మనువు అవడో తెలుసా? నానా కష్టాలు పొందేట. భగవంతుడికి ఒక లక్షణం ఉందండి. ముందు ఒక గొప్ప పదవి ఇచ్చే ముందు, ఒక వ్యక్తిని గొప్పవాణ్ణి చేసే ముందు ఏడిపించేస్తాడు, బాగా కష్టాలు ఇస్తాడు, బాధలు పెడతాడు. ఈ బాధలకు లొంగకుండా గట్టిగా పరమాత్మను పట్టుకున్నామా ఇహ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా రక్షిస్తాడు. అందుకే యవ్వని కరుణింప ఇచ్చించి తినివాని సకల సంపదలపహరింతు నేను. భాగవతంలో కృష్ణుడు ఏమన్నాడు తెలుసా? ఎక్కడ చెప్పాడు ఈ మాట? బలిచక్రవర్తి ఘట్టంలో చెప్పాడు. బలిచక్రవర్తి భార్య వింధ్యావళి, ఆవిడ పేరు. బలిచక్రవర్తి పేరు ఇంద్రసేనుడు, భార్య పేరు వింధ్యావళి. వింధ్యావళి, నా భర్తను ఎందుకు కొట్టావు, ఎందుకు ఇంత అన్యాయం చేసావని అడిగింది. అప్పుడు ఆయన నవ్వి, ఓసి హరిదానా, నీ భర్తని ముందు బంధించాను, ఆ తర్వాత నేను ఆయనకి బందీ అయిపోతాను అన్నాడు ఆయన. ముందు బంధించానంటే నేను బంధింపబడతాను భక్తులకి. ఎవరిని నేను కరుణించాలనుకుంటానో ముందు వాళ్ళ సంపద అపహరిస్తాను. అపహరించేటప్పుడు వాళ్ళు నన్ను భక్తితో విడిచిపెట్టకుండా పట్టుకుంటే నాకు ఇంత కష్టం ఎందుకు ఇచ్చామని తిట్టకుండా నా పాదేలే ఆశ్రయిస్తే ఆ తర్వాత నేను వాడికి పాద సేవకుండా అవుతాను. ఇప్పుడు నీ భర్త దగ్గర ఉన్న సంపద లాక్కున్నానుగా, దీనికి ఎంతెంత ఇచ్చి భవిష్యత్తులో నీ భర్తని ఇంద్రుణ్ణి చేస్తాను అన్నాడు. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఆ బలిచక్రవర్తిని ఇంద్రుణ్ణి చేస్తున్నాడు. ప్రస్తుతం కూడా ఆ పాతాళ లోకంలో ఉన్న బలిచక్రవర్తి దగ్గర 4 చేతులతో కాపులాకు వస్తున్నాడండి. ఆయన సేవక వృత్తితో ఉన్నాడు. సేవకుడై అంత పరమాత్మ కాపులాకు వస్తున్నాడు. ఒక పరమాత్ముడు మన ఇంటికి గేట్ కీపర్గా ఉంటాడా? ఉన్నాడు ఆయన. ఎందుకని? సంపదలు హక్కున్నాడు కనుక. కాబట్టి భగవంతుడు ముందు కష్టమే ఇస్తాడు. ఈ కష్టం ఇచ్చినప్పుడు ఏడవడం కాదు, ఆ పరమాత్మనే పట్టుకోవాలి. అందుకే శంకరాచార్యులు వారు అపూర్వమైన శ్లోకములు సప్తశతి యొక్క మహాత్మ్యంలో రాశారు. దేవీ సప్తశతికి అంటే ఇప్పుడు రాబోయే కథకి ఒక గొప్ప మహాత్మ్యం ఉన్నది. ఈ మహాత్మ్యం ప్రత్యేకంగా శంకరుడు కూడా రాశాడు. మార్కండేయ పురాణంలో వ్యాసుడు రాసిన దుర్గా సప్తశతి మహాత్మ్యమే కాకుండా ఇది చదవడం వల్ల వచ్చే లాభములను ప్రత్యేకంగా ఒక పుస్తక రూపంలో శంకరాచార్యులు వారు రాశారు. అందులో 4 శ్లోకాలు రాశారు ప్రత్యేకంగా. ఆ 4లో మొదటి శ్లోకం ఏమిటో తెలుసా? ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగళమంబాయా తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే. ఆపద వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? సావర్ణి మనువుని దృష్టిలో పెట్టుకుని చెప్పాడు ఆయన. ఒక ఆయనకు ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, కష్టం వచ్చిందోయ్ అని ఏడవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఇంకా అనారోగ్యం వస్తుంది, బాధ పెరుగుతుంది తప్ప ఏ శుభము ఉండదు. కాబట్టి ఆపద వచ్చినప్పుడు ఏమి చేయవలెను ప్రశ్న వేసి సమాధానం ఆయనే రాశాడు. ఆపదయందు కిం కరణీయం, ఏమి చేయవలెను. వెంటనే రెండో దాంట్లో స్మరణీయం చరణయుగళం అంబాయా అమ్మవారి యొక్క చరణయుగళం 2 పాదములను స్మరణీయం స్మరించవలసినదే. ఎప్పుడైనా నీకు ఆపద వచ్చిందంటే ఏడుస్తూ కూర్చోక అమ్మ పాదపద్మములను భక్తితో స్మరించునాయన. నేనేదో ఆపద వచ్చిందని ఏడుస్తూ అంటే
ఈ ఆపదలోంచి ఎలా బయటపడాలి, ఏం చెయ్యాలంటే అమ్మ పాదాలను ఆశ్రయించు పూజించంటావేమిటయ్యా బాబు, మధ్యలో అదేమిటి ఈ కష్టం నుంచి గట్టెక్కించడానికి ఆవిడని ఎందుకు పట్టుకోవడం అని మళ్ళీ అంటే ఏమంటాడు మూడో పాదంలో తత్స్మరణం కింకురుతే, అమ్మని స్మరిస్తే ఏమిటి, ఆపద వచ్చింది ఏం చెయ్యాలన్నాను, అమ్మ పాదములను ధ్యానించన్నావు, అమ్మని పాదములను ధ్యానిస్తే ఆ ధ్యానము మనకేం చేసి పెడుతుంది, నాకేమిటి అంటున్నాడు ఆయన. అంటే ప్రశ్న అయిందే, జవాబు అయింది. ఆయనే భక్తుడు, ఆయనే గురువు గారు, రెండు కోణాల్లో ఆయనే చెప్పాడు. మన లక్షణములు తెలుసు గనక కష్టం వచ్చిందో అని ఆయనే అనుకున్నాడు. అయితే సమాధానంగా రెండో వైపు ఆయన గురువు రూపంలో నిలబడి అమ్మ పాదాలను ధ్యానించు అన్నాడు. అమ్మ పాదములను ధ్యానం చేస్తే ఏమొస్తుంది అన్నాడు. మళ్ళీ బ్రహ్మాదీనపి చ కెంకరీ కురుతే అని మళ్ళీ సమాధానం చెప్పాడు. అనగా అమ్మని స్మరిస్తే బ్రహ్మ వంటి వాళ్ళని కూడా అమ్మ నిన్ను కెంకరులను చేస్తుంది, నీకు కెంకరులను చేస్తుంది. బ్రహ్మ ఎవరికైనా సేవకుడు అవుతాడా? ఈ ప్రపంచంలో బ్రహ్మగారు ఎవ్వడికి సేవకుడు అవ్వడు. సేవకుడా అసలు ఆయన ఎలా ఉంటాడో మనం చూడలేము. అటువంటిది అంతటి బ్రహ్మ వంటి వారిని కూడా అమ్మని నువ్వు స్మరిస్తే ఆవిడ పట్టుకొచ్చి నీకు కెంకరులను చేస్తుంది. కింకరులు అంటే తెలుసు కదా, కిం కరోమి ఇది పృచ్ఛతి కింకరః. చేతులు కట్టుకుని ఏం చేయమంటారండి ఏం చేయమంటారండి అని మన దగ్గరకు వచ్చి సేవ చేయటానికి సిద్ధంగా ఉండేవాడు కింకరుడు అంటే. ఇప్పుడు ఇళ్లలో పనికి మనం మనుషులు పెట్టుకున్నా జీతం బాగానే పుచ్చుకుంటారు, కానీ రెండుసార్లు పిలిస్తే వాళ్ళకే విసుకొస్తుంది. ఇంట్లో పనికి ఒక ఆవిడ పెట్టుకున్నావు, కాసిన మంచినీళ్ళు అంటే ఎన్నిసార్లు ఇస్తాను, రాత్రి కూడా మంచినీళ్ళేనా కూర్చో అంటుంది ఆవిడ. మళ్ళీ ఉద్యోగం మానేసిపో అంటుంది. అందరూ మంచిగా ఉంటారా, మరి విసుగ్గా ఉంటుంది ఒక్కోసారి. వాడు పని చేయమంటే ఎంత గొప్పవాడని కోపం వచ్చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడు పిలిచినా విసుక్కోకుండా నా కర్తవ్యం ఏమిటి, నా పని ఏమిటి చెప్పండి, తక్షణం చేస్తాను అని సంసిద్ధంగా ఉండేవాడిని కింకరుడు అంటారు. కాబట్టి ఇప్పుడు ఈ కలియుగంలో మన దగ్గర ఉద్యోగాలు చేసేవాళ్ళే కానీ కింకరులు లేరు. దెర్ ఇస్ నో కింకరా హియర్. గట్టిగా రెండుసార్లు పిలిచాము, మూడోసారి వాడు విసుక్కుంటాడు అనమాట. ఎవడైనా సరే ఏదో మీలాంటి మంచివాడు నాకు భక్తులు దొరికారు కాబట్టి మీరు విసుక్కోవట్లేదు. కానీ ఇప్పుడు ఇంతకీ ఈ పద్యంలో ఉన్న సారాంశం అంతా గజిబిజి అనిపించిందిట. మళ్ళీ ఆపదలో ఏం చెయ్యాలంటే అమ్మ పాదములను ధ్యానించంటావు. అమ్మ పాదములను ధ్యానం చేస్తే ఏమొస్తుందంటే బ్రహ్మ వంటి వాళ్ళు సేవకులు అవుతారంటావు. బ్రహ్మ సేవకుడు అవడమో మనం కోరుకునేది. బ్రహ్మగారు సేవకుడైతే నీకేం వచ్చాయి, మనకు ఆపద వచ్చింది. ఆపదలోంచి ఎలా బయటపడాలంటే బ్రహ్మ వంటి వాళ్ళు సేవకులు అవుతారంటావు. దానివల్ల లాభం ఏమిటంటావేమో, ఓరిపిచ్చాడా ఇందులోనే ఉందిరా నిగూఢమైన అర్థం. అసలు నీ కష్టములకు మూల కారణం ఏమిటి? బ్రహ్మగారే. బ్రహ్మగారు ఏం చేస్తాడో తెలిసినా, నీవు పుట్టగానే నీ పూర్వజన్మ కర్మలను అనుసరించి కడుపులో ఉండగానే రాసేస్తాడు. పుట్టగానే ఎందుకు, నీ కడుపులో ఉండగానే నీ నుదుటి రాస్తాడు. ఈ నుదురుందే ఇదేంటనుకుంటున్నారు, ఇది మైక్రో సాఫ్ట్వేర్ చిప్పు. ఇదో చిన్న చిప్ అన్నమాట కంప్యూటర్లో, మరీ చిన్న సిమ్ కార్డు లాంటిది. ఈ కాస్త కార్డు మీద ఏం చేస్తాడో తెలుసా, వీడు ఫలానా సంవత్సరంలో పుట్టుగాక, ఈ వ్యక్తి 1890లో పుట్టుగాక, ఈ వ్యక్తి 1950లో పుట్టుగాక, ఆయన 30లో పుట్టుగాక ఆయన ఇలా పుట్టేటప్పుడు రాసేస్తారనమాట. ఈ నక్షత్రంలో ఇన్ని సెకండ్లకు పుట్టుగాక, పుట్టిన తర్వాత వీడికి ఈ సమయంలో దగ్గు వచ్చునుగాక. అందుకే ఒక ఆవిడ దగ్గుతుంది. ఒక ఆవిడని ఏమని రాస్తాడనమాట వెనకాతల, పద్మాకర్ గారి పురాణంలో మాట్లాడుగాక అని రాశాడు. అందుకే పాపం ఒక ఆవిడ మధ్యలో అని అరుస్తుంది. ఒక్కొక్క ఆవిడ కరుచుగాక అంటాడు, ఆవిడ పక్క ఆవిడ కరుస్తుంది. ఒక్కొక్కళ్ళు ఆలస్యంగా వచ్చిన తర్వాత కుర్చీ వైపుపోతే పక్క వాళ్ళ మీద విసుక్కునుగాక అని రాస్తే వాళ్ళు పాప కుర్చీ వైపుపోతే ఇక్కడికి ఉపన్యాసానికి వచ్చామనుకుంటున్నావా, సన్యాసానికి వచ్చావా, కుర్చీ వేయమా అని విసుక్కుంటారు. అలాగే ఆఖరిన ప్రసాదం కోసం ఎగబడే పిల్లల్ని అందరినీ ఏమని రాశాడనమాట, ఈ టైంలో మీరు వెళ్ళి పద్మాకర్ గారి నెత్తి మీద పడండి, అప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తలు మీ జబ్బొచ్చుకు పక్కకి లాగుగాక, లేదా మీ చేతిలో మామిడి పండు వచ్చుగాక, లేకపోతే నెత్తి మీద తాటికాయ పండు వచ్చి పడుగాక, ఇలా రాస్తాడు. ఆ రాత ప్రకారం జరుగుతోంది. ఈ సమయంలో వీడికి ఉద్యోగం ఉండుగాక, వీడికి పోగాక, వీడికి పదవి వచ్చుగాక, ఉండకుండా ఉండుగాక, తుమ్ముగాక, అన్నీ అంతే. తుమ్ముగాక అని రాశాడు కాబట్టి ఫ్రంట్ రోలో ఇందాక ఒక ఆయన అచ్చి అని నా దుంప తెంచుతూ తుమ్మాడు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, బ్రహ్మరాత. కాబట్టి మీ తప్పేం లేదు. మీరు తుమ్మినా, దగ్గినా, పక్క వాళ్ళని పొడిచినా, మాట్లాడినా మీ తప్పేం లేదు. అంత తప్పంతా బ్రహ్మగారిది పాపం కదా. అందువల్ల ఈ బ్రహ్మగారు ఏం చేశాడు, ఇవన్నీ రాశాడు. కాబట్టి ఈనాడు నీకు వచ్చిన ఆపదకి కారణం ఎవరన్నమాట, రాత రాసిన బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎందుకు రాశాడు, నీ పూర్వకర్మ వల్ల. ఇప్పుడు ఆ బ్రహ్మగారిని పట్టుకొచ్చి అమ్మ ఏం చేసింది, ఆవిడని తలుచుకోగానే నీకు సేవకుడిని చేసింది. బ్రహ్మ మామూలు సేవకుడు కాదు,
చేతులు కట్టుకొని సలాం అలైకుం అని పాడేటటువంటి సేవకుడు. ఇప్పుడు అంత సేవకుడు అయ్యాక మనకి ఎంత లాభం అండి? ఇప్పుడు బ్రహ్మగారే కనుక నాకు కనబడితే నేను ఏమంటానో తెలుసా? బ్రహ్మదేవ నన్ను కొద్ది రోజుల పాటు రాష్ట్రపతిని చేసే అంటాను. ఎందుకని? డైరెక్ట్గా తిరుపతి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. లోపలికి వెళ్ళిపోయి మహాద్వారం కొండ ఎంత అమాయకుండా చూసారా నేను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. పాపం చాలా కాలం క్రితం ఒక ఆయన విష్ణుదేవుడి కోసం తపస్సు చేశాట. ఒక కుర్రాడు పాపం. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే మా మేనమామ చెవిలో జుట్టు మొలవాలి అని కోరాట. తథాస్తు అని విష్ణువు అయిపోయాడు. అసలు దొరకని విష్ణువు దొరికితే మా మేనమామ చెవి నిండా జుట్టు మొలవాలన్నట్ట. పాప ఆయన తథాస్తుని వెళ్ళిపోయాడు. ఈయన ఇంటికి వచ్చి మామయ్యని పిలిచి మామయ్య నీ చెవిలో జుట్టు ఉందా అన్నట్ట. అదేమిటోరా ఈ హఠాత్తుగా చెవిలో దుబ్బులు కింద జుట్టు మొలుస్తోంది, ఎంత కత్తిరించినా జుట్టు అలాగే వస్తూనే ఉంది, ఆ జుట్టు ఏదో నెత్తి మీద మొలిచినా బాగుండురా, ఈ చెవుల్లో మొలుస్తోంది ఏం కర్మరా అన్నట్ట. నేనే మామయ్య విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే మా మామయ్య చెవిలో జుట్టు మొలవాలని కోరుకున్నాను అన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడు, ఈ కోరిక ఎందుకు కోరావురా, చచ్చిపోతున్నాం, ఈ చెవులో జుట్టు ఎంత చికాకో మాయిదారి గొడవ అది, అందుకని విసిగిపోతున్నానంటే మామయ్య ఎందుకు కోరానో తెలుసా? ఓ పంచాంగంలో చదివా, అందులో ఏమనుందట, మామయ్య చెవిలో జుట్టు ఉంటే మేనమామ చెవిలో జుట్టు ఉంటే మేనల్లుడికి ఐశ్వర్యయోగం అన్నట్ట. అదనమాట. మేనమామ చెవిలో జుట్టుంటే మేనల్లుడికి ఐశ్వర్యయోగం రాశారు మావయ్య పంచాంగంలో, అందుకే ఇలా కోరాను అనగానే ఓరి దౌర్భాగ్యుడా, మేనమామ చెవిలో జుట్టుంటే మేనల్లుడికి ఐశ్వర్యయోగం డొంక తిరుగుడు అందుకురా, విష్ణు ప్రత్యక్షమైనప్పుడు సంపద అడిగితే ఇచ్చేవాడు కదా, డైరెక్ట్గా సంపద అడగచ్చు కదా అంటే నాకు తోచలేదన్నట్ట. చూసారా? లేకపోతే బ్రహ్మగారి ప్రత్యక్షం అయితే మహాద్వారం గుండా రోజు దర్శనం చేసుకునేందుకు లోపలికి వెళ్ళే శక్తి మన కొరకు మళ్ళీ రాష్ట్రపతి పదవి ఎందుకండి, పిచ్చి పదవి కాకపోతే నాకెందుకు ఇది, అది ఎంత గొప్ప పదవి అవ్వచ్చు, మహత్తరమైన శక్తి అవ్వచ్చు, కానీ డైరెక్ట్గా ఓ బ్రహ్మదేవ నీలాగే లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని కోరుకోక అంటే నేను కూడా అమాయకుండా అనమాట, మేనలు ఉండేటువంటి కొంచెం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే బ్రహ్మంతటి వాడు మనకి ప్రత్యక్షమై మన సేవకుడైతే మనం ఏం కోరుకోవచ్చు, బ్రహ్మదేవ ఇవాళ నాకు ఆపద వచ్చింది, ఈ ఆపదకు కారణం నీ రాత, నువ్వు దయతో ఈ మొత్తం రాతంతా తుడిచేయి, ఈ పాత సాఫ్ట్వేర్ తీసేయి, కొత్త సాఫ్ట్వేర్ చిప్ వేయి, ఇక్కడ ఈ చిప్పులో తప్పు లేకుండా నేనేం కోరుకుంటే అలాంటి ఒప్పులు రాసిపెట్టు అని ఆయన చేత మనకి ఇష్టం వచ్చిన రీతిలో కొత్త రాత రాయించుకోవచ్చు, పాత రాత తుడిచిపెట్టేలా చెయ్యొచ్చు. బ్రహ్మచేత కొత్త రాత రాయించుకుని మన జాతకం మార్చుకునే శక్తి అమ్మిస్తోందని అర్థం. ఇంత అర్థం ఉంది అందులో. కాబట్టి ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగళమంబాయాహ తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనపి చ కింకరీ కురితే. ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోవడం కదా, ఏడవడం కంటే అమ్మవారి పాదాలని భక్తితో శ్రద్ధతో అనురక్తితో ఆసక్తితో పదే పదే స్మరించాలి. ఆ స్మరణ చేయటం వల్ల అమ్మ అనుగ్రహిస్తుంది, బ్రహ్మ వంటి వాళ్ళని సేవకుల్ని చేస్తుంది, మన జాతకమే మార్చేస్తుంది, మనకి కొత్త రాత వచ్చేలా చేస్తుంది, మనల్ని అపూర్వ రీతిలో అనుగ్రహిస్తుంది. ఎంతెందుకు అమ్మ అనుగ్రహం ఉంటే అరచేతిలో కైవల్యం లభిస్తుంది. అందువల్ల ఏం జరిగినా అమ్మే. కాబట్టి ఈ చరాచర జగత్తులో అమ్మవారి భక్తులు సాధించలేనిది లేదు. అలా కష్టం వచ్చి కష్టంలోంచి బయటపడి మనకి రేపు 8వ మనువు కాబోతున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సూర్యసావర్ణి మనువు. ఆయన భవిష్యత్తులో మనువు అవుతున్నాడు. మామూలు కష్టం కాదు ఆయన పొందింది తెలుసా అని ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఈ అష్టమ మనువు ఉన్నాడే ఆయన పేరు సూర్యసావర్ణి. సూర్య భగవానుడికి 2వ భార్య అయిన ఛాయాదేవికి పుత్రుడే పుట్టాడు. ఛాయాదేవికి మరో పేరు సవర్ణ, ఆవిడ కొడుకు గనక సావర్ణి. ఈయన మహాత్ముడు. ఈయన కాలంలో దీప్తిమంతుడు, గాలవుడు, పరశురాముడు, ఋష్యశృంగుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వ్యాసుడు, వీళ్ళు సప్తఋషులు అవ్వబోతున్నారు. ఇప్పుడు రాబోయే సప్తఋషులు ఎవరో తెలుసా? అందులో మన అశ్వత్థామ గారు కూడా ఉన్నారు. ఒక ఆయన పరశురాముడు ఉన్నాడు. అందులో మొట్టమొదటివాడు దీప్తిమంతుడు, రెండోవాడు గాలవ మహర్షి. ఈ గాలవుడు అంటే మీకు తెలుసు, మీరు ఎంతవరకు మార్కండేయ పురాణం శ్రద్ధతో అనేవాడు చేయొద్దండి, అందరూ విన్నారు. గాలవుడు అనే ఋషి ఇందులో వచ్చాడా? ఎందులో వచ్చాడు? మీకు ప్రశ్న, గాలవుడు అనే ఋషి యొక్క కథ ఎక్కడొచ్చింది ఎవరన్నా చెబుతారా? మదాలస చరిత్రలో గుర్రం పట్టుకొచ్చి కువలయాసుడికి ఇచ్చినవాడు గాలవుడు. ఆయన అంత సూర్యభగవానుడు ఉపాసకుడు. సూర్యుడి యొక్క కటాక్షంతో గుర్రం వచ్చిందని చెప్పాం. ఆ గుర్రాన్ని పట్టుకెళ్ళి ఇచ్చాడు, దాన్ని కువలయాసుడు ఎక్కాడు. ఆ గాలవ మహర్షి సూర్యుడి యొక్క అనుగ్రహంతో రేపు సప్తఋషుల్లో ఒకడవుతున్నాడు. ఈ విధంగా దీప్తిమంతుడు, గాలవుడు, పరశురాముడు, ఋష్యశృంగుడు ఒక ఆయన ఉన్నాడు.
ఋష్యశృంగుడు ప్రారంభంలో అసలు స్త్రీ పురుష భేదం కూడా తెలియనివాడు. ఆయన గొంతెత్తితే పూర్తిగా లేత కంఠంలో ఉండేదట. ఆ తర్వాత శాంత భార్య అయ్యాక విజృంభించి మహానుభావుడయ్యాడు. ఆయన తపశ్శక్తి కలిగినవాడు, చాలా సాధకుడు ఆయన. ఆయన ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా విష్ణువుని కనపడేవాట. జాబిలిని చూసేటండి, జాబిలిలో విష్ణువు కనపడేవాట. ఆయన్ని ఆకర్షించి తీసుకుపోవటానికి అంగరాజు గారు వేశ్యల్ని పంపాడు. ఆ వేశ్యలు వచ్చి ఇదిగో ఈ ప్రపంచం అంతా అందంగా ఉందని పాడారు. ఒక గొప్ప పాట రాశారు. అది ఆయన పేరు జూనియర్ సముద్రాలు గారు. ఋష్యశృంగాని 1961 సంవత్సరంలో సినిమా వచ్చింది, 1961లో. ఒక అపూర్వమైన గేయం రాశాడు. అసలు పురాణములను ఆకళింపు చేసుకున్న వాళ్ళు అలా పాట రాస్తారు. మన అదృష్టవశాత్తు ఘంటసాల వారు, జానకి ఆ పాట పాడారన్నమాట. అందులో గొప్ప చరణం ఉంటుందండి. అందులో అతిలోక మౌనినాథ అమలాత్ములైన మీకు ప్రతిరూపమే లే జాబిలి జాబిలి. ఓ అతిలోక సుందరంగా నీ మోము సోయగాల ప్రతిరూపమే లే జాబిలి. జాబిల్లి రూపం కలిగించు తాపం విను వీధులలో కనువిందులయే వైకుంఠవాసి రూపం. వినువీధులలో, ఆకాశ వీధుల్లో కనువిందులు చేసే, కంటికి విందు చేసేటటువంటి వైకుంఠవాసి రూపంట. ఇది మొత్తం పద్యం పాట అంతా చెప్పక్కర్లేదు, కానీ మీకు అక్కడ ఒక చందమామ ఉంది. ఆ చందమామ చక్కగా వెలుగుతోంది. ఇంతగా చందమామ వెలుగు కాదట, అది వైకుంఠవాసి రూపం అంటాడు. అంటే చందమామలో కూడా అదే కనపడుతోంది. జాబిల్లిలోన కానీ ఏ చోటనైన కానీ తోచేను నాకు నీ రూపమే నీ రూపమే. జాబిలిలో చూసినా, ఎక్కడ చూసినా నీ రూపమే కనిపిస్తోందనే భావన రావాలంటే ఆ వ్యక్తి ఈ సృష్టితో ఎంత తాదాత్మ్యం చెంది ఉంటాడంటారు. ఆలోచించండి. సృష్టిలో అణువణువు వైకుంఠవాసి రూపమట. ఆ పదం చాలా గొప్పదండి. విను వీధులలో కనువిందులయే వైకుంఠవాసి రూపం. ఓహో అందాలు చిందే దీపం అలచందమామ రూపం. విను వీధులలో కనువిందులయే వైకుంఠవాసి రూపం. అందమైన పాట, అంత అందంగా పాడాడు ఆయన. అసలు ఈ ప్రపంచంలో అమలిన తత్వం, మాలిన్యం లేని, కాలుష్యం లేని పరమపూజ్యుడు ఋష్యశృంగుడు అంటే. అందుకే ఆయన ఎక్కడ అడుగు పెడితే ఇక్కడ వర్షాలు కురిసేవండి. ఆయన ద్వారానే యజ్ఞం చేయించుకుని దశరథుడు తద్వారా రామచంద్రుణ్ణి పొందగలిగాడు పుత్రుడిగా. రామచంద్రుణ్ణి లోకానికి అందించడానికి మూల కారణమైన అశ్వమేధ యాగం కానీ, పుత్రకామేష్టి కానీ, ఈ 2 యాగములను నిర్వహించిన మహానుభావుడు ఋష్యశృంగుడు. వశిష్ఠుడు ఆయన్ని తీసుకురమ్మన్నాడు. అటువంటి ఋష్యశృంగుడు రేపు రాబోయే కాలంలో సప్త ఋషులలో ఒకడవుతున్నాడు. మరొకడు ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ. ఇంకొక ఆయన చిరంజీవులలో ఒకడైన కృపాచార్యుడు. వీళ్ళంతా చిరజీవులే. ప్రస్తుతం ఆకాశ మార్గంలో ఉన్న ఒక నక్షత్ర మండలంలో ఉన్నారు. అక్కడ ఆ నక్షత్ర మండలం పేరు అగస్త్య నక్షత్రం. అక్కడ ఉంటూ పర్వదినములలో భూమికి వస్తారు. వీళ్ళంతా వచ్చి హిమాలయ పర్వతాలలో స్నానం చేసి కాశీ వస్తారు. ప్రతి శివరాత్రికి, శరన్నవరాత్రుల్లోనూ అక్కడికి వచ్చి కాశీలో స్నానం చేసి అదృష్టవంతులకి దర్శనమిచ్చి మళ్ళీ వెళ్ళిపోయి హిమాలయాల్లో కొద్ది రోజులుండి ఆ తర్వాత తిరిగి అగస్త్య మండలంలో ఉంటారు. ఆకాశంలో ప్రస్తుతం అగస్త్యుడు నక్షత్ర రూపంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళ పదవి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటారట. అంటే అంతా అయిపోయింది, ఇంకా ప్రమాణ స్వీకారం చేయాలి. నెగ్గేశారు, డిక్లేర్ అయిపోయింది రిజల్ట్. అందరూ కూడా ఫుల్ మెజారిటీతో నెగ్గారు. కానీ ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఉందన్నమాట. ఈ పాత వాళ్ళంతా వెళ్ళిపోయాక రాబోయే సూర్య సావర్ణ్య మనువు కాలంలో వీళ్ళు ఋషులు. ఆ సమయంలో అమితాభులు అనేటటువంటి వాళ్ళు దేవతలవుతారు. ఇంకా ఇంద్రుడయ్యేవాడు బలిచక్రవర్తి. మొరరిపుచే నియమితుడై ఉరగ నివాసమున ఇప్పుడున్న నిశాటేశ్వరుడు బలి ఇంద్రుడగు తత్సురగణమునకధిపుడై విశుద్ధ చరిత్ర. ప్రస్తుతం శ్రీమన్నారాయణుని చేత నియమింపబడి పాతాళలోకంలో, నాగలోకంలో ఉన్నాడు బలిచక్రవర్తి.
శ్రీమన్నారాయణుని కాపలాలో సుఖంగా ఉన్నాడు. ఆ బలిచక్రవర్తి దేవతలకి ఇంద్రుడు అవుతాడు. ఆ కాలంలో అంబరీషుడు, జిష్ణుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఈ సావర్ణికి పుత్రులే పుడతారు. ప్రస్తుతం అంబరీషుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడుగా, వైకుంఠంలో ఉన్నాడు. ఆయన విష్ణు భక్తుడు. ఆయన జిష్ణుడు అనేవాడితో కలిసి మళ్ళీ ఈ సావర్ణి మరువుకి పుడతాడు. ఇక్ష్వాకు ఎలా పుట్టాడు? ఇప్పుడు వైవస్వతుడికి ఇక్ష్వాకు పట్ల అలా అంబరీషుడు పుట్టబోతున్నాడు. పుట్టి ధర్మ సంస్థాపన చేస్తాడు. మళ్ళీ వీళ్ళంతా తిరిగి వైకుంఠానికి కడతారు. వైకుంఠంలో ఉన్న కొంతమంది రాజులు కారణజన్ములు మళ్ళీ భూమికి వస్తారు. భూలోకంలో ఉన్న ప్రజల్ని క్రమశిక్షణతో నడుపుతారు, ధర్మబద్ధుల్ని చేస్తారు, తిరిగి భగవంతుని దగ్గర కడతారు. భగవంతుని ఆదేశముతో భూలోకమునకు వచ్చే ప్రజల్ని పరిపాలించే పుణ్యాత్ములకి బాధలుండవు, సంసార బాధలుండవు, ఇబ్బందులుండవు, వీళ్ళకి భ్రష్టత్వం ఉండదు. ఇప్పుడు మనం ఉన్నాం, పుణ్యం చేసుకుంటే ఉత్తమ గతులు కడతాం, లేకపోతే మళ్ళీ అధోగతులు గడిపోతారు కదా, నీచ జన్మలు వస్తాయి. ఆ కారణ జన్ములకి మాత్రం అధోగతులు ఉండవు. అనగానే అప్పుడు ఆయన అడిగాడు, అయ్యా మీరెంత బాగా చెప్పారండి, ఇంతకీ సూర్య సావర్ణి యొక్క చరిత్ర, పూర్వ చరిత్ర ఏమిటి? ఏం పుణ్యం చేయటం వల్ల సావర్ణి మనువయ్యాడు? సూర్యుడికి ఛాయాదేవికి పుట్టాడు, ఆయనకు కూడా కష్టం వచ్చిందని క్లుప్తంగా చెప్పావు నువ్వు. కట్టే కొట్టే తెచ్చానట్టుగా ఆయనకు కష్టం వచ్చింది, కష్టంలో అమ్మని పూజించాడు, దాంతో సూర్య సావర్ణిగా పుట్టాడు, ఛాయాదేవికి సూర్యుడికి పుట్టాడంటే ఎలా తెలుస్తుంది? ఆయన కథంతా నాకు పూర్తిగా చెప్పు, విని తరిస్తాను. అమ్మవారి భక్తుల యొక్క చరిత్ర వినడం అంటే అమ్మ చరిత్రే, అమ్మ చరిత్ర అంటే భక్తుల చరిత్ర, భక్తుల చరిత్ర అంటే భగవంతుడి చరిత్రే అనగానే అప్పుడు మార్కండేయుడు ముందు అమ్మని ధ్యానం చేశాడు. ధ్యానం చేయకుండా, అమ్మని భక్తితో ధ్యానం చేయకుండా, దివ్య దృష్టితో చూడకుండా అమ్మకథ చెప్పలేము. అమ్మకథ చెప్పాలంటే ముందు ఆ జగన్మాతని ధ్యానం చేయాలి. ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాం సోలం భుసుండీం శిరః శంఖం సందధతీం కరైః త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మ్యద్యుతిమాస్య పాదదశకాం సేవే సేవే మహాకాళికాం యామస్తౌత్సపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. నేను జగన్మాతని ప్రార్థించి నీకు సావర్ణి మనువు యొక్క కథ చెబుతున్నానని మొదలుపెట్టాడు. ఇక్కడ నుంచి ఈ ఘట్టమునకు దుర్గా సప్తశతి అని పేరు. మొత్తం మార్కండేయ పురాణంలో దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. సప్తశతి, శతి అంటే 100 శ్లోకములు కలిగినది. శతి అంటే ఏమిటి? 100 సంఖ్య కలిగినది. సప్తశతి 700 శ్లోకములు ఉన్నాయి ఇందులో. ఈ 700 దేనికి? మొత్తం సృష్టిలో 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సప్తకోటి మహామంత్రములు. తత్సప్తకోటి మహితోజ్జల మంత్రహారం. 7 కోట్ల మహామంత్రములను ఒక హారముగా గుచ్చారు. ఆ హారమే దుర్గా సప్తశతి. అంటే ఇప్పుడు మీరు వినబోయేది 7 కోట్ల మహామంత్రములతో తయారు చేయబడిన ఒక హారం. 7 కోట్ల మహామంత్రాలని మనం చూడలేం గనక వాటిని 700 శ్లోకములుగా మార్చారు. మార్చిన వాడెవడు? మొట్టమొదట శ్రీ మహావిష్ణువు 7 కోట్ల మంత్రములను 700 శ్లోకములుగా మార్చి దానిని బ్రహ్మకిచ్చాడు. బ్రహ్మదేవుడు దానిని చాలా కాలం ఉపాసన చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడు? నారదునికి, తుంబురునికి, వాల్మీకి మహర్షికి, వ్యాసుడికి క్రమంగా ఇచ్చాడు. వ్యాసుడు దీనిని అపూర్వ రీతిలో గ్రంథస్థం చేశాడు. తక్కిన వాళ్ళు జపం చేసి వదిలారు. వ్యాసుడు అలా కాదు, విష్ణుస్వరూపుడు కదా. మరి మనకి ఆయన ద్వాపరయుగం చివరి పాదంలో విష్ణోరంశో మునిర్జాత సత్యవత్యాం పరాశరాత్, విష్ణువు యొక్క అంశతో సత్యవతీదేవి ద్వారా పరాశరుడికి పుత్రుడై పుట్టాడు. పరాశర పుత్రుడు గనక పారాశర్యుడు అన్నాం, సత్యవతీ పుత్రుడు గనక సాత్యవతీయుడు అన్నాం. ఆయన నారాయణుడు. ఆయన శంకరుడైతే ఆయన నారాయణుడు. శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః అని ఒక శ్లోకం ఉన్నది. శంకరుడు అనే పేరుతో ఉన్న ఆది శంకరాచార్యులు వారు సాక్షాత్తు శంకరుడు, వ్యాసుడు నారాయణుడు, విష్ణుమూర్తి అయిన నారాయణుడు. ఈ ఇద్దరిలో ఒకళ్ళు సూత్రం, ఒకరు భాష్యం రాశారు. శంకర భాష్యం రాయలే. మరి ఆయన సూత్రం రాస్తే బ్రహ్మసూత్రాలు, ఈయన శంకర భాష్యం రాశాడు.
అటు బ్రహ్మసూత్రం ఇటు శాంకర భాష్యం, ఈ రెండు అందించిన ఆ భగవంతులిద్దరికీ పునఃపునః మళ్ళీ మళ్ళీ నమస్కారం. అందుకని వందే అంటే నమస్కరిస్తున్నాను. ఎవరెవరికి? ఈ ఇద్దరికి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? భగవత్ స్వరూపులు, శివకేశవులు. వాళ్ళకి పునఃపునః ఒకసారి దండం పెట్టడం కాదట, పదే పదే నమస్కరించాలి. ఒకసారి కాదు, మాటి మాటికి నమస్కరిస్తున్నాను అన్నారు పెద్దలు. అటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు ఈ 700 శ్లోకములతో భువన బ్రహ్మాండములలో ఉన్నటువంటి అమ్మవారి తత్వమంతా ఇచ్చేశాడు మనకి. ఇందులో ఉన్నది తత్వజ్ఞానం, ఇందులో ఉన్నది మంత్రజ్ఞానం, ఇందులో ఉన్నది అపూర్వ బీజాక్షరములు. అమ్మవారి యొక్క ధ్యానంలోనే ఆయన ప్రారంభంలోనే మనకి అమ్మవారు ఎలా ఉంటుందో కళ్ళకు కట్టాడు. అమ్మ 3 రూపంలో ఉంటుంది. ఒకప్పుడు నీలంగా ఉంటుంది, ఒకప్పుడు ఎర్రగా ఉంటుంది, ఒక్కొక్కప్పుడు తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంటే మహాసరస్వతి అన్నాం. మంచి బంగారపు రంగులో ఆ ఎరుపులో సువర్ణము ఏ ఎరుపులో ఉంటుందో ఆ ఎరుపులో పుటం పెట్టిన బంగారం వంటి రంగులో ఉన్నప్పుడు లక్ష్మీదేవి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా, మహాలక్ష్మిగా. నీలముగా ఉన్నప్పుడు మహాకాళిగా పిలువబడుతుంది. అంటే 3 రంగులలో 3 మాతలుగా ఉన్న జగన్మాత. అందులో ప్రారంభం ఎప్పుడు కూడా తమస్సుతో మొదలెట్టాలి. ముందు నీలం, ఆ తర్వాత ఏం చేస్తాడు? బంగారపు రంగు. చిట్ట చివరికి ప్రతి వ్యక్తికి సత్వగుణం కావాలి. అందుకనే మీకు చూడండి, దుర్గా సప్తశతిలో 3 చరిత్రలు ఉంటాయి. ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర. ప్రథమ చరిత్రలో నీలపు రంగులో ఉన్న అమ్మని వర్ణించారు. ద్వితీయ చరిత్రలో ఎర్ర రంగులో ఉండే లక్ష్మిని వర్ణించారు. తృతీయ చరిత్రలో స్వచ్ఛమైన సాత్విక గుణంతో తెల్లని రంగుతో ఉండే శారదా పరమేశ్వరిని వర్ణించారు. అక్కడితో ఇక అమ్మవారి యొక్క సంపూర్ణ చరిత్ర పూర్తవుతుంది. ఈ విధంగా 3 రూపాలలో ఉన్న అమ్మవారు మన కళ్ళకి కట్టినట్టుగా అపూర్వంగా ఎలా ఉంటుందో, ఆవిడ ఏ ఏ ఆయుధాలు ధరిస్తుందో, ఏ రూపములో ఏ ఆయుధములు ఏ చీర కడుతుందో కూడా చెప్పారు. ఉదాహరణకి ఇప్పుడు ప్రారంభంలో ఏం చెప్పారు మనకి? అమ్మవారు మహాకాళికని సేవించి మొదటి చరిత్ర చెబుతాను. ఆ మహాకాళికి ఎలా ఉంటుంది? ఆవిడకి 10 ఆయుధాలు ఉన్నాయట. ఒక ఆయుధం పేరు ఖడ్గం, రెండవది చక్రం, మూడవది గద, నాలుగవది ఇషు అంటే బాణము, తర్వాత చాపం ధనుస్సు, ఆరవది పరిఘ, 7వది శూలము, 8వది భుసుండి, 9 తల, 10 శంఖం. మనకి ఎంత చమత్కారంగా చెప్పారండి వ్యాసుల వారు. అమ్మవారు 10 ఆయుధములు ధరించింది అంటే ఏమిటి? 10 చేతులు ఉన్నాయని అర్థం. 10 చేతులు ఉంటేనే 10 ఆయుధాలు ధరిస్తాం. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం. చెప్పకుండానే ఆవిడ దశహస్త, అమ్మవారు దశభుజాదేవి. ప్రారంభములో వ్యాసుని చేత వర్ణింపబడిన ఈ సప్తశతిలో ఉన్నటువంటి కాళికాదేవి దశభుజములు కలిగినది, 10 చేతులు కలిగింది. ఆ 10 చేతుల్లో ఏ ఆయుధాలు ఉన్నాయి? ఖడ్గం, కత్తి ఉన్నది, చక్రం ఉన్నది, ఇంకోటి గద ఉన్నది, ఇంకో దాంట్లో బాణం పొల్ల ఉన్నది, ఒకటి ధనుస్సు ఉన్నది, ఇంకోటి పరిఘ అంటే ఇనుముతో తయారు చేయబడిన ఒక గడియ. మనం ఇళ్ళకి పూర్వం గడియలు పెట్టేవాళ్ళమే. పాతకాలపు ఇళ్ళకి పెద్ద గడియలు ఉంటాయి. పెద్ద పెద్ద గుళ్ళల్లో చూడండి ఎంత ఇనప గడియలు ఉంటాయి. ఆ ఇనప గడియల్ని పరిఘ అంటారు. కాకపోతే ఆయుధంగా తయారు చేసినప్పుడు ఆ గడియలకి చుట్టూ ఇనప ముళ్ళు కూడా పెడతారు. ఇంతంతలావు ఇనప ముచ్చికలు ఉంటాయి. ఆ గుళ్ళు పదునుగా ఉంటాయి. ఆ ఇనప ముళ్ళతో కూడిన గడియతో ఒక్క దెబ్బ కొడితే గడియలో వాడు స్వర్గానికి పోతాడు, నరకానికి ఇక మళ్ళీ తిరిగిరాడు. అలాంటి గడియ. 7వది శూలం, మామూలు శూలం కాదు, త్రిశూలం, 3 పదునైన అంచులు కలిగినది. 8వది భుసుండి. భుసుండి అనేది ఒక ప్రత్యేకమైన ఆయుధం అండి. మంచి ఇనుముతోటి ఉక్కుతోటి తయారు చేయబడిన ఒక డాలు. ఆ డాలుకి చివర ఎంత పదునైన శూలం ఉంటుంది. ఈ డాలుతోటి తనను తాను రక్షించుకుంటూ బాణములు తగలకుండా చేసుకుంటూ ఈ డాలుకి చివర మనుందిగా శూలం. ఈ శూలంతో శత్రువులో పోటీ పొడి చంపుతూ ఉంటారు. డాలుతో కూడా పొడి చంపచ్చు. ఇది చూడండి, ఎప్పుడైనా డాలుకి చివర ఇంత బొడిపు ఉంటుంది, లావుగా దున్నపోతులో ఉంటుంది. అది ఇంత లావుగా, దానికి బాగా పదునైన అంచు ఉంటుంది. శూలంలో ఉన్నటువంటి ఆ డాలు చేత్తో పుచ్చుకుని అవతల వాడికి యుద్ధం చేసి దెబ్బ తగలకుండా కాచుకుంటూ మధ్యలో డాలుతో పోటీ పొడిస్తే ఇహవాడు లేచి పైకి వెళ్ళిపోయినట్టే. అటువంటి డాలుని, శూలముతో కూడిన డాలుని భూసుండి అంటారు. ఓ చేతిలో మానవ శిరస్సు, రాక్షసుల శిరస్సు ఉంటుంది, తల. అందుకే అక్కడ సుస్పష్టంగా ఏం చెప్పారు? ఒక దాంట్లో శిరహ, తల కూడా పట్టుకుంటుంది. పాపాత్ములైన రాక్షసులారా, మీరు వెకిలి వేషాలంటే ఒక్క దెబ్బకి మిమ్మల్ని నరికేసి ఇలా పట్టుకుంటాను రోయ్ అన్న రాక్షసుల యొక్క శిరస్సు చేతితో పట్టుకుని ఉన్నదన్నమాట. వాడు కూడా అదృష్టవంతుడే, చచ్చినాడు కూడా. చచ్చినాడు అంటే తిట్టుకొస్తామా? ఆ చచ్చినవాడు ఎంత అదృష్టవంతుడు అంటే అమ్మవారి చేతిలోకి వచ్చాడు కదా. అమ్మ తన చేత్తో వాడి శిరస్సు పట్టుకుందంటే వాడికి ఇంకా పాపాలు ఎక్కడున్నాయండి? అమ్మ స్పర్శకుని వచ్చుకుని అమ్మలోకానికి వెళ్ళిపోయాడు.
పాపాత్మలకు ఇదే గతిరా, అయినా వీడికి ఉత్తమ గతి ఇస్తున్నానరా, కాబట్టి అనవసరంగా దుర్మరణం పాలు కాకండి అని హెచ్చరించడానికి ఒక కపాలం చేత్తో తల పట్టుకున్నది. మరో దాంట్లో మంచి శంఖం ఉన్నది. అమ్మవారి చేతిలో ఉన్న శంఖమునకు హ్లాదిని అని పేరు. పావని, హ్లాదిని, నళిని అని 3 శంఖాలు ఉన్నాయి. ఆ 3 శంఖాల్లో ఈ మహాకాళీ రూపంలో ఉన్నప్పుడు హ్లాదిని అనే శంఖం ధరిస్తుంది. అదే లక్ష్మీ రూపంలో ఉన్నప్పుడు నళిని అనే శంఖం చేతిలో ధరిస్తుంది. సరస్వతీదేవి చేతిలో ఉండేటటువంటి శంఖమునకు పావని అని పేరు అన్నమాట. పావని, హ్లాదిని, నళిని ఈ 3 అమ్మవార్ల యొక్క శంఖాలు. అందులో చేతిలో కూడా శంఖం పట్టుకుంది. ఈ విధంగా 10 చేతులలో 10 ఆయుధములు పట్టుకుని దశభుజములతో ఉన్నది. ఆ తర్వాత ఆవిడికి తలలు ఎన్నున్నాయి? ద్యుతిం, నీలాశ్వద్యుతిం, ఆస్య పాద దశకం. ఆస్యం అంటే ముఖం, చెప్పకుండానే మనకి చెబుతున్నాడు. 10 చేతులు ఉన్నాయి, ఆస్య 10 నోళ్ళు ఉన్నాయి, అంటే 10 తలలు ఉన్నాయి. పాద దశకం 10 కాళ్ళు ఉన్నాయి. అమ్మవారికి వరసగా 10 చేతులు, 10 తలలు, 10 కాళ్ళు ఉన్నాయి. మరి 10 తలకాయలు ఉన్నప్పుడు తలకాయకి ఎన్ని కళ్ళు ఉంటాయి? అందుకే వరసగా ఏం చెప్పాడు? త్రినయనాం, 3 కళ్ళు. అమ్మవారికి 10 తలలు, ప్రతి తలకాయకి 3 కళ్ళు. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్నిహోత్రుడు. ఇలా 3 కళ్ళు ప్రతి శిరస్సుకి ఉంటాయి. వెరసి 30 కన్నులతో కనపడుతుంది ఆవిడ. ఈ విధంగా 3 కన్నులతో ఉంటుంది. సర్వాంగభూషావృతాం, అవయవాల్లో ప్రతి అవయవానికే ఆభరణాలు ఉన్నాయట. భుజకీర్తులు ఉన్నాయి, చేతులకు ఉంగరాలు ఉన్నాయి, కంకణములు ఉన్నాయి, మెడలో హారములు ఉన్నాయి, నెక్లెస్లు అనే పేరుతో కంఠాభరణాలు ఉన్నాయి, నడుముకి మంచి సువర్ణముతో తయారు చెయ్యబడినటువంటి వడ్డాణం ఉన్నది. ఆపై ముక్కుకి ముక్కు పొడకున్నది, శిరస్సు మీద కిరీటం, 10 తలకాయలకి 10 కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటములు సూర్యభగవానుడిలా ధగధగా మెలిగిపోతూ ఉంటాయి. పైన చంద్రరేఖ ఉంటుంది, అష్టమి నాటి చంద్రరేఖ ఉంటుంది. నుదుట పొడుగ్గా ఒక కన్ను ఉంటుంది, ఆ కన్ను తిలకంలా కనపడుతుంది. 3వ కన్ను అగ్నిహోత్రుడు ఎప్పుడు తెరవబడ్డ కదా, అందువల్ల 3వ కన్ను పొడుగ్గా పెట్టుకున్న తిలకములాగా ఉంటుంది, బొట్టులా ఉంటుంది. అళిక చుంబి కస్తూరిక అన్నమాట. ఇక పాదములకు కూడా మంచి గండపిండీరాలు, నూపురాలు ఉన్నాయి. ఈ విధముగా శరీరములో ఏ అవయవములో ఏ ఆభరణం ఉండాలో అటువంటి ఆభరణములతో ఉన్నది. ఇంకా ఆవిడ కాంతి నీలాశ్మ్యద్యుతిం అన్నారు ఆవిడ్ని. అశ్మ్యము అంటే రాయి, నీలాశ్మ్యం నల్లరాయి. చేతికి ఉంగరాలు ధరించేటప్పుడు నీలము అని ఒక రాయి ధరిస్తారే, ఆ నీలపు రాయి కాంతి వంటి కాంతి కలిగినది. ఆవిడ నీలపు వర్ణములో ఉన్న ఒకానొక రత్నము వలె మెరిసిపోతోంది. ఈ నీలపురాళ్ళు తళ మెరిసిపోతాయి. అదొక అపూర్వమైన కాంతి, నలుపు కాదు, నీలవర్ణం అన్నమాట. రామచంద్రుడు ఏ నీలంలో ఉంటాడో అటువంటి నీలపురాళ్ళ రంగులో ఉంటుంది ఆవిడ. కొంతమందిని ఇవన్నీ చూశాను. ఈ మధ్యన మంచి మంచి రాళ్ళు వేసుకొస్తున్నారు అనమాట. 4 రాళ్ళు వెనకేసుకున్న వాళ్ళు ఈ రాళ్ళు వేయించుకోగలుగుతారండి. ఈ మధ్యన ఒక ఆవిడ వచ్చింది, నేను 4 రాళ్ళు వెనకేసుకున్నాను గురువుగారు, కిడ్నీలో స్టోన్స్ అండి అంది ఆవిడ. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ పెట్టుకుంటే ఆ తర్వాత మళ్ళీ సిడ్నీ దాకా పోవాలి ఆపరేషన్కి. 6 రాళ్ళు కాదు, కాస్త 4 రాళ్ళు ఉంగరంలో వేసుకోండి, లేదా డబ్బులు దాచుకోండి. కానీ మొత్తం మీద అమ్మ నీల వర్ణములో ఉన్న మణి యొక్క రంగులో ఉంటుంది. అటువంటి మహాకాళికని సేవించుదురుగాక, సేవిస్తున్నాను. ఆవిడ ఇంకా ఏం చేస్తోంది? మధువు కైటభుడనే రాక్షసుల్ని సంహరించడానికి విష్ణువుకి సాయపడిందట. పూర్వం బ్రహ్మదేవుడు మధుకైటభులని రాక్షసుల్ని సంహరించలేక నానాయాతన పడి విష్ణువు దగ్గరికి వచ్చి, ఓ విష్ణుదేవ, మధుకైటభులని రాక్షసుల్ని సంహరించి నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తే, అప్పుడు విష్ణువు లేవకపోతే అప్పుడు ఆయన అమ్మని ప్రార్థిస్తే అప్పుడు ఆ విష్ణువు శరీరం మీద నుంచి ఆవిడ తప్పుకుంటే విష్ణువుకి మెలుకు వచ్చి వాళ్ళని చంపాడు. ఈ విధముగా పూర్వం మధుకైటభుల్ని సంహరించడమునకు విష్ణువునకు సాయపడి బ్రహ్మచేత స్తుతింపబడిన ఆ కాళికని నేను సేవిస్తున్నాను. ఆ కాళికాదేవి నన్ను రక్షించుగాక అని అపూర్వంగా ముందు ధ్యానం చేసి అప్పుడు చెప్పాడు, నాయన శ్రద్ధగా విను, నా ఆరాధ్య దేవత జగన్మాత ఆవిడ చరిత్ర ఇది. 8వ మనువు యొక్క చరిత్ర దుర్గా సప్తశతి. సారోచిషేంతరే పూర్వం చైత్రవంశసముద్భవ సురధో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే. మనువుల్లో 2వ మనువు స్వారోచిష మనువు అని చెప్పుకున్నాం మనం.
ఆ రెండవ మనువు సారోచష మనువు యొక్క కాలంలో చైత్రుడు అని పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. వాడు చాలా గొప్పవాడు, ధర్మబద్ధంగా ప్రజల్ని పరిపాలించాడు. వాడికి పెద్ద రాజధాని ఉన్నది, కోశాగారం ఉన్నది, లెక్కలేనన్ని నవరత్నాలు బంగారపు రాసులతో కూడిన రాజ్యం వాడిది. పంట పొలాలు బాగుండేవి, నదులు వాడి కాలంలో సమృద్ధిగా ప్రవహించేవి. అందుకే ఆయన చాలా పేరు తెచ్చుకున్నాడు. అసలు ఆయనకి చైత్రుడు అని పేరు రావడానికి మూల కారణం కూడా ఆయన కాలంలో వసంత ఋతువు ఎక్కువ కనపడేదట. వసంత ఋతువు ఆహ్లాదంగా ఉంటుంది కదా, ఆయన పరిపాలన వసంత ఋతువు ఎలా ఆహ్లాదంగా ఉంటుందో ప్రజలకు అలా ఆహ్లాదంగా ఉండేది కనుక ఆయన్ని చైత్రుడు అన్నారు. ఆ చైత్రుని వంశంలో సురథుడు అని పేరు కలిగిన ఒక రాజు పుట్టాడు. ఈ భూమండలం అంతా పరిపాలించాడు ఆయన. ఈ సురథుడికి ఆ పేరు రావడానికి కూడా ఒక కారణం ఉన్నది. మంచి రథం, ఈ శరీరమే గొప్ప రథం అంటుంది. శరీరం ఒక రథం, ఈ రథానికి 10 అంగాలు ఉంటాయి. అవే మన శరీరంలో ఉన్న 10 ఇంద్రియాలు. రథానికి అంగాలు ఉండాలిగా, కాడి ఉండాలి, చక్రం ఉండాలి, ఇరుసు ఉండాలి, చుట్టూ బద్ది ఉండాలి, సారథి ఉండాలి, పగ్గాలు ఉండాలి, ఇలాంటి 10 అంగాలు ఉంటాయి. ఈ 10 అంగములతో కూడిన రథం అంటే ఏమిటి? 10 అవయవాలతో ఇంద్రియములతో కూడిన మన శరీరం. మన శరీరం కూడా సురథుడు అని పిలువబడుతుంది. మన శరీరం నడిచేటటువంటి రథం. దీంట్లో 10 అంగాలు ఏమిటనమాట? ముక్కు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఇవి కాకుండా వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ, ఇవి కర్మేంద్రియాలు. వాక్ అంటే మాట్లాడే మాట, పాణి అంటే చెయ్యి, పాదం అంటే నడవడానికి ఉపయోగపడే కాలు, పాయువు ఉపస్థ. ఉపస్థ అంటే మూత్రద్వారం, పాయువు అంటే మలద్వారం. ఈ 5 కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ 10ంటిని 10 అంగములు అన్నారు. ఈ 10 అవయవములతో, పార్ట్స్తో, భాగములతో కూడిన రథం మానవ శరీరం. ఇది సక్రమంగా ఉందా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెడుతుంది. ఈ రథంలో ఏ అంగం దెబ్బతిన్నా ఇక రథం నడవదు. రథం నడవాలంటే చక్రం కుంటుపడకూడదు, చక్రం చుట్టూతో ఉండి ఇరుసు దెబ్బతినకూడదు, కందెనలు అందులో వేసినవి ఈ మధ్యలో ఉన్నది కూడా దెబ్బతినకూడదు. గుర్రాలు ఉండాలి, గుర్రాలని పగ్గాలు సక్రమంగా వేసి నడిపేవాడు కావాలి. పగ్గాలు తెగిపోయినా గుర్రాలు వాటి దారిన వెళ్ళిపోతాయి. అందుకే ఇంద్రియాణి హయాన్యాహు అన్నాడు. ఇంద్రియములు గుర్రముల వంటివి, రథాన్ని ఈడ్చుకుపోతాయట పగ్గములు సరిగ్గా లేకపోతే. అప్పుడు వాటిని అదుపులో పెట్టడం కష్టం. మానవుడా, సరి అయిన రీతిలో ఈ ధర్మబద్ధమైనటువంటి జీవితం కొనసాగించు. ధర్మబద్ధమైన జీవితం కొనసాగిస్తే నీ రథం సుఖంగా పెడుతుంది, లేకపోతే ఎక్కడో చోట బోల్తా పడుతుంది, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ శరీరంలో, ఈ రథంలో కూడా శత్రువులు ఉన్నారు అని చెప్పడానికి ఈ సురధుడని పేరు పెట్టారు వాడికి. ఇతడు ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. అతని పూర్వులంతా అమ్మవారి భక్తులు. ఇతని కాలంలోనే ధర్మం ఉన్నది కానీ భక్తి పోయింది. ఎప్పుడైనా భక్తి లేకపోతేనండి వాడు ఎంత గొప్పవాడైనా నాస్తికవాదం వల్ల దెబ్బతింటాడు. నాస్తికుడికి జ్ఞానం క్రమంగా నశిస్తుంది. దేవుడు లేడు కదా, మనం ఏం చేస్తే అనిపిస్తుంది. నాస్తికవాదం ఎందుకు ప్రమాదం అన్నారో తెలుసా? అసలు నాస్తికులతో స్నేహం చేయొద్దన్నారు. నాస్తిక్యం నాభివాదయేత్, నాస్తికుడికి దండం పెట్టకు, వాడితో స్నేహం చెయ్యొద్దన్నారు. దూరంగా ఉండాలట. వాడు దుష్టుడు. ఎందుకని? వాడు మొదట్లో మంచివాళ్ళ కనపడినా వాడు కొంతకాలం పోయాక ఈ ప్రపంచంలో మనం ఉన్నంతకాలమే ఉంటాం. తర్వాత పూర్వజన్మ ఉండదు, పరజన్మ ఉండదు, నరకం లేదు, స్వర్గం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు అనే ఊహ వస్తుందిగా. అప్పుడు ఏమనిపిస్తుంది అనమాట? బతుకున్నంతకాలమేగా సుఖాలు, అనుభవించేద్దాం, తాగుదాం, తందనాలాడదాం, తిరుగుదాం అనుకుంటాడు. నాస్తికుడికి ఉన్న ప్రమాదం ఏంటనమాట? మొదట్లో మంచివాడైనా ఎప్పుడైతే దైవ భీతి ఉండదో, దేవతల మీద భీతి ఉండదో, పరలోక భయం ఉండదో, అప్పుడు వాడు స్వేచ్ఛగా తిరుగుతాడు. దాంతో సర్వభ్రష్టుడు అవుతాడు. చెయ్యకూడని పాపములన్నీ చేస్తాడు, చేసి నాశనం అయిపోతాడు. వాడు నాశనం అవడం కష్టమండి, వాడితో పాటు పక్కవాడిని పాడు చేస్తాడు. ఒక్క నాస్తికుడు కొన్ని కోట్ల బాంబుల కంటే డేంజర్. మనలాంటి వాళ్ళం ఎంత కష్టపడినా కొంతమందిని ఆధ్యాత్మిక మార్గంలోకి లాగుతాం. కానీ ఒక నాస్తికుడు మొత్తం గుంటూరు అంతా పాడు చేసేవాడు. అంత డేంజర్ వాళ్ళతో. అందుకనే అసలు ఆ పార్టీలు జోలికి వెళ్ళకూడదు, ఆ దౌర్భాగ్యుల యొక్క సంఘంలోకి వెళ్ళకూడదు అనమాట. ఈ నాస్తిక సంఘాలను స్థాపించేటటువంటి వాళ్ళ జోలికి వెళ్ళామా అంత ప్రమాదం మరవట్లేదు. ఈయన దగ్గర పూర్తిగా కాదు కానీ అమ్మవారిని వాళ్ళ పూర్వీకులు స్తోత్రం చేసిన రీతిలో స్తుతించకుండా కొంచెం దూరం పెట్టాడు. ఇక్కడి నుంచి మొదలవుతుంది పతనం. ఎప్పుడైనా సరే ఎవడైతే భక్తి విహీనుడు అవుతాడో, పరలోక చింత ఉండదో, అటువంటి వాడి క్రమంగా కష్టం వస్తుంది. మొదట్లో బాగానే ఉన్నది, ధనం ఉన్నది,
కోశం బాగుంది, మంత్రులు బాగున్నారు, ఆయనకి భార్య ఉన్నది, సంతానం ఉన్నది, హాయిగా జీవితం సాగుతూ ఉన్నది. ఆయన కూడా పరిపాలన చాలా బాగా చేశాడు. తస్య పాలయత సమ్యక్ ప్రజా పుత్రానివ ఊరుసాన్, ఔరసాన్ పుత్రానివ అన్నాడు. తన పెంపుడు బిడ్డల్లాగా, కన్న బిడ్డల్లాగా ఆయన పరిపాలనలో ప్రజల్ని చూసుకున్నట్ట. అంటే సురథుడు పరిపాలనా విషయంలో ఏమీ లోటు చేయలేదు, కన్నబిడ్డల్లాగే ప్రజల్ని పరిపాలించాడు. ఆయన కాలంలో ప్రజలు సుఖంగా ఉన్నారు. ఇలా ఉండగా ఈ భారతదేశం మీదకి ఎడారి భూముల నుంచి, ఆ ప్రాంతం నుంచి కొంతమంది అడుగుపెట్టారు. ఆ ఇసుక భూముల నుంచి కొంతమంది అడుగుపెట్టారు. అక్కడి నుంచి అడుగుపెట్టిన వాళ్ళకి కోలా విధ్వంసులు అని పేరు. బభూవు శత్రవో భోపాహ కోలా విధ్వంసినస్తదా అంటోంది సప్తశతి. కోలా విధ్వంసులనే కొంతమంది శత్రువులు ఇతని దగ్గరకు వచ్చారు. ఇంతకీ కోలా విధ్వంసులు అంటే ఎవరు? పందులు చూస్తే అసహ్యించుకునేవాడు. వాళ్ళకి పందులు అంటే కోపం, గోమాంసం తింటారు, పందులు తోలికి వెళ్ళరు అన్నమాట వాళ్ళకి. అలాంటి ఎడారి నుంచి వచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జాతి వాళ్ళు వచ్చారట. పందులను అసహ్యించుకునేవాళ్ళు, పందుల్ని వేటాడేవాళ్ళు, వీలున్నంత వరకు పంది కనపడకుండా చూడాలనుకునేవాళ్ళు, పంది పేరు ఎత్తితే మండిపడేవాళ్ళు, నందిని మాత్రం పీక్కు తినేవాళ్ళు అయిన ఒకానొక జాతి వాళ్ళు హఠాత్తుగా అసంఖ్యాక సైన్యంతో ఎడారి భూముల నుంచి పవిత్రమైన ఈ ఆర్యావర్తంలోకి అడుగుపెట్టారు. వాళ్ళకి ఇక్కడ బాగా సంపద ఉందని తెలుసుట. ఈ భారత భూమిలో, ఈ పవిత్ర భూమిలో మహారాజుల దగ్గర బాగా డబ్బు ఉన్నది. అందులో ఆలయాల్లో గొళ్ళ కింద అనంత సంపద ఉన్నది. పూర్వం ఏం చేసేవారంటే గుడి కింద దాచేవారు. ఎప్పుడైనా ప్రజలకు అవసరం వస్తే ఉపయోగపడుతుందని దాచేవారట. ఇప్పుడు అనంత పద్మనాభస్వామి దగ్గర అనంత సంపద ఎలా వచ్చింది? మహారాజులు అక్కడ దాచారు. అడుగు నేలమాళిగలు పెట్టి ఈ డబ్బంతా దాచేవారట. కరువు కాలంలో ప్రజలకు ఉపయోగపడడానికి, ఆలయ వ్యవస్థ బాగుండడానికి. అలా ఎన్నో గుళ్ళల్లో దాచారండి. ఆ గుళ్ళల్లో దాచబట్టే ఈ మధ్యకాలంలో కొంతమందికి దుర్బుద్ధి పుట్టి గుళ్ళు 7 రోజులు 8 రోజులు మూసేసి ఇవి తవ్వేసి రహస్యంగా లాక్కుపోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. ఈ నేలమాడికి ఎందుకు తవ్వుతున్నారు అనుకుంటున్నారు? డబ్బులు పెద్ద పాపం. ప్రాచీనమైన కట్టడాలు గుళ్ళు ఎందుకు పడగొడుతున్నారంటే అందుకే. అలా పడగొట్టిన వాళ్ళ వంశాలు నాశనం అయ్యాయి. నెత్తురుకు ఎక్కువ తెచ్చారు వాడు. తెలుసా మీకు? చాలామంది నేను చూశాను. అత్యంత ప్రాచీనమైన దేవాలయాలు ఉంటాయి, అటువంటి వాటికి సంపదల కోసం వెళ్ళారా, నిధుల కోసం తవ్వకం సాగించారా, వాళ్ళు ఎవ్వడూ బాగుపడరు. అక్కడ దిగ్బంధనాలు ఉంటాయి, దిగ్బంధనాలను వేస్తారు. 8 దిక్కుల్లోనూ మంత్రపూర్వకంగా అక్కడ నుంచి డబ్బులు బయటికి తీయకుండా దిగ్బంధనం చేస్తారన్నమాట. ఆ దిగ్బంధనం చేసిన చోట కనుక మనం వెళ్ళి తవ్వడం మొదలు పెడితే భయంకరం అది. అసలు ఎందుకు వచ్చిందండి ఈ నిధులు పిచ్చ? భగవంతుడు మనకి ఏదో ఇంత జీవితం ఇచ్చాడు, అది దేవతల సొమ్ము. దేవతల సొమ్ము దేవతలకు దక్కాలి. అందులో ఒక్క రాయి కూడా మనకు ఉపయోగపడదండి. 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకుంటున్నాం కానీ మనం పరుల సొమ్మే పాము అని చెప్పారు. అందులో దేవతల సొమ్మ. దేవతల సొమ్ముని అనుభవించినవాడు, దేవతల భూములు దాన్ని తను ఆక్రమించుకున్నవాడు, కౌలుకు తీసుకుని దేవతలకి ఆ సొమ్ము కట్టకుండా దానిని శాశ్వతంగా తనది చేసుకున్నవాడు, దేవతలకి సంబంధించిన ఆస్తిని తన ఇళ్లలో కలుపుకున్నవాడు, వీళ్ళు ఎవ్వళ్ళు 10 కాలంలో బాగుపడరు. 2 సొమ్ములు జోలికి వెళ్ళొద్దన్నాడు. దేవతలు, విప్రులు. విప్రులు అంటే వాళ్ళు ఆవులు కూడా లెక్క అనమాట. బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్వధాకృతం. బ్రాహ్మణులు గోవులు ఒకప్పుడు ఒకటే, కానీ యజ్ఞముల కోసం ద్వధాకృతం బ్రహ్మదేవుడు 2గా విభజించి ఇటు గోవులు ఇటు విప్రులు పెట్టాడు. ఏకత్ర మంత్రాస్తిష్టంతి హవిరేకత్ర తిష్టతి. మళ్ళీ బ్రాహ్మణుల్ని ఆవులుగా గోవులుగా విభజించి బ్రాహ్మణుల దగ్గర మంత్రం పెట్టి ఆవుల దగ్గర ఈ మంత్రముతో విరేల్చే నెయ్యి పెట్టాడు. ఇటు నెయ్యి ఇటు మంత్రం పెట్టి ఈ రెండింటిని రక్షించండి అన్నాడు. ఒకవైపు దేవాలయాలు పెట్టాడు. ఈ దేవతల సొమ్ము, ఈ విప్రుల సొమ్ము నిప్పు కంటే ప్రమాదం. నిప్పుని ముట్టుకుంటే ఎంత ప్రమాదమో ఇది అటువంటిదే. అలాగే విషంతో సమానం అన్నాడు భాగవతంలో. అయితే విషం తాగినవాడు ఒక్కడే చస్తాడు. ఈ సొమ్ము అపహరిస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు సర్వనాశనం అయిపోతే ఎప్పటికీ కుటుంబంలో వృద్ధుండదనమాట. అంత భయంకరం. అందుకే విషము విషమవునే బ్రహ్మస్వంబు విషము చెప్పుమా అని కృష్ణుడు స్వయముగా మృగ చరిత్రలో భాగవతంలో చెప్పాడు. విషం విషం కాదు. ఎందుకని? విషము కేవలం తాగిన వాడిని ఒక్కడే చంపుతుంది. ఈ విప్రుల సొమ్ము, ఈ దేవతల సొమ్ము నీ తరతరాలు నాశనం చేస్తుంది, నీ వంశమంతా పాడు చేస్తుంది, నిన్ను ఘోర కఠోర క్రూర దురంత నరకాలలో పారవేస్తుంది. కాబట్టి వీడు జోలికి వెళ్ళకూడదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవతల సొమ్ము, విప్రుల సొమ్ము విషంలా దూరం నుంచి అట్టే పెట్టండి, వాడి జోలికి వెళ్ళొద్దు.
అందులో దేవాలయములకు సంబంధించిన సంపద మీద దృష్టి పెడితే ఆ తర్వాత ఆ కుటుంబంలో వికలాంగులే పుడతారు. నేను చూసిన చాలామంది ధ్వంసం చేసిన వాళ్ళకి. కానీ ఏమిటో తెలియదు, కానీ ఈ విదేశాల నుంచి వచ్చేవాళ్ళంతా దేవాలయాలు ధ్వంసం చేసి అడుగునున్న సంపదంతా లాగేవారట. ఈ రాజుగారి గురించి వాళ్ళు బాగా ఎంక్వైరీ చేశారు. ఈ రాజుగారి రాజ్యంలో సంపదంతా భూగర్భాల్లో ఉన్నది. ఆ భూగర్భాల్లో కొన్ని దేవాలయాల కింద ఉన్నాయి. కాబట్టి ఈయన్ని మనం జయిస్తే ఈ సంపదంతా మనకు వస్తుందనుకుని వీళ్ళు చాలా కుట్ర చేశారు. చాలా కాలం పాటు ఆ నగరాన్ని చుట్టుముట్టారు. పూర్వకాలం ఏంటంటే యుద్ధం చేయాలంటే ముందు రాజుగారికి ఉన్న ఒక్కొక్క కోట వశపరుచుకునేవారు. రాజుగారికి మొత్తం 5 రకాల దుర్గములు ఉన్నాయి. జలదుర్గం, భూదుర్గం, గిరిదుర్గం, అగ్నిదుర్గం, చైత్రదుర్గం అని. అందులో జలదుర్గం అంటే ఏమిటనమాట, చుట్టూత ఒక నదియో అగడ్తో ఉండి నీళ్ల మధ్యలో ఉండేటటువంటి కోట. ఈ కోటలో ఉన్న సైన్యాన్ని యుద్ధం చేసి జయించడం చాలా కష్టం. శ్రీకృష్ణ పరమాత్మ కోట ఉందంటే సముద్ర మధ్యంలో ఉంది, అందుకే దానికి జలదుర్గము అని పేరు. నరకాసురుడు అలాగే ఈ 5 దుర్గాలు పెట్టుకున్నట్ట. శస్త్రదుర్గం, జలదుర్గం, గిరిదుర్గం, అగ్నిదుర్గం, భూదుర్గాలలో శ్రీకృష్ణుడు కాబట్టి బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉన్నటువంటి జలదుర్గాన్ని భేదించగలిగాడు. సామాన్యుడైతే పడవల్లో అక్కడికి వెళ్ళేలోపే వాడు అక్కడి నుంచి దూరం నుంచి బాణాలతోటి ఫిరంగులతో కొట్టిపారేసేవాడు. కాబట్టి నీళ్ల మధ్యలో ఉన్న కోటను జయించడం కష్టం. నేల మీద ఉన్న దుర్గం కోట అయితే భూదుర్గం అంటారు. కొన్ని కొండల మీద కోటలు కడతారే, ఆ కొండల మీద ఉన్న కోటల్ని గిరిదుర్గం అంటారు. చంద్రగిరి మొదలైనవన్నీ అలాంటివే. అలాగే చుట్టూత అగ్ని ప్రజ్వరిల్లేటటువంటి ఏర్పాటు ఉన్న దుర్గం అగ్నిదుర్గం. అంటే కోట దగ్గరికి ఎవడన్నా వచ్చాడా చుట్టూత నిప్పు పెట్టేస్తారు. ఆ నిప్పు ఒక ఏడాది పాటు మండుతుంది. ఈ నిప్పు దాటి లోపలికి రావాలంటే వీడు ముందు పప్పు అయిపోతాడు. ఇంకా శస్త్రదుర్గం మంచి కత్తుల బోనుతో చుట్టూత ఒక కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసేవారు. కోట చుట్టూత పదునైన కత్తులు, రంపాలు 1 కిలోమీటర్ పొడుగుతూ ఉంటాయి. అవి మధ్యలో పెద్ద ద్వారం ఉంటుంది. ఈ ద్వారం కూడా కత్తులు అమర్చబడిన ద్వారం. అందుకే ఈ ద్వారం తీసి కానీ లోపలికి ఎవడు రాలేడు. ఎందుకంటే ఆ ద్వారమునకు అంత పదునైనటువంటి ఆయుధాలు అమర్చేవారు. వీళ్ళు ఆ పదునైన ఆయుధాల దగ్గరకు వచ్చి చేతులకి వాటికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి తొడుగులు తొడుక్కుని ఈ కోట తలుపులో లేకపోతే పక్కనున్న గోడలో ఎక్కబోయే లోపు, ఎందుకంటే ఎక్కడం కష్టం, అక్కడ ఆ కత్తుల మించి ఎక్కడం కష్టం కనుక వీడు ఎక్కడానికి ప్రయత్నించడానికి యాతన పడేలోపు పైనుంచి బాణాలు వేసి వీళ్ళు అంతం చూసేవారు. ఇలాంటి వాటిల్లో 4 దుర్గములు వాళ్ళు ఓడించగలిగారట ఈ కోలాద ధ్వంసులు. ఒక్క భూదుర్గం తప్ప, అంటే నేల మీద ఉన్న ఒక్క కోట తప్ప మిగతావన్నీ పోయాయి. ఎలా పోయాయి? కూడా ఉన్న మంత్రుల యొక్క కుతంత్రం వల్ల. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఓడిపోవాలంటే బయటవాడు అక్కర్లా, వాడి పార్టీ వాడే చాలు. అందులో ఉన్నవాడే ఎవడో ఒకడు కొంపడ పెడతాడు. ఈ మంత్రులను, సేనాధిపతుల్ని మోసం చేసి వశం చేసుకున్నారట వాడు. డబ్బులు బాగా లంచం చూపి, మీ రాజుగారి దగ్గర ఉంటే ఎంతకాలమైనా జీతమే కదా, మీరు మాకు సాయం చేశారంటే మిమ్మల్ని మా సామంతరాజులను చేసుకుంటాం, మీలో ఒక్కొక్కడికి ఒక చిన్న చిన్న సామ్రాజ్యం ఇచ్చేస్తాం. మహాసామ్రాజ్యంలో ఓ స్టేట్ ఇవ్వడం పెద్ద కష్టం ఉందండి. పైగా ఇలాంటి వాళ్ళ లక్ష్యం ఏంటంటే స్టేట్ను ముక్కలు చేసేసి తలకొకడికి పనిచేస్తారు. ముక్కలు అయిపోతే వాళ్ళకి లాభం. ఎందుకని? ఈ మోసం చేసి వీళ్ళని పాడు చేయటం తేలిక కనుక. అఖండంగా ఉందనుకోండి సామ్రాజ్యం, ఒకే సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలంటే కష్టం. ముక్కలు చేస్తే భవిష్యత్తులో దాన్ని పడగొట్టచ్చు. బ్రిటిష్ వాళ్ళు చేసిన కుతంత్రం అదే. ఆ కుతంత్రంలో మనందరం ఇరుక్కుపోయాం. అద్భుతమైన భారతదేశాన్ని ముందు పాకిస్తానుగా, అంతఃపూర్వం బర్మాను విడగొట్టారు, ఆఫ్ఘనిస్తాన్ విడగొట్టేశారు, తర్వాత పాకిస్తాన్ విడగొట్టారు, మళ్ళీ పాకిస్తాన్లోంచి బంగ్లాదేశ్ విడగొట్టారు, మళ్ళీ ఇప్పుడు భారతదేశాన్ని కూడా ముక్కలు చేయడానికి ఎన్నో శక్తులు కుట్ర పడుతున్నాయి తెలుసా. మనం అమాయకులం కనుక మనకేం లేదు, మనం 4 రోజులు ఉన్న రోజుల్లో అన్నం తింటే చాలు అనుకుంటున్నాం తప్ప ఈ ధర్మం గురించి ఆలోచించడం అనేది తగ్గిపోయింది. ఎక్కడో కొద్దిమంది మిగిలారన్నమాట. ఈ కాస్త హైందవ దేశము కూడా ఎలా నాశనం అవుతుందా అని మొత్తం ప్రపంచంలో కొన్ని వందల దేశాలు ఎదురు చూస్తున్నాయి. దురదృష్టవశాత్తు మనం కూడా మన హైందవ ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం. ఏం దేశం అండి ఇది? ఇలా అయిపోయాం మనం అసలు ఎంతమంది ఉన్నామో తెలియట్లేదు. నాకు ఈ మధ్యన ఏమనిపిస్తుందంటే మనం హిందూ దేశంలో ఉన్నామా, వేదభూమిలో ఉన్నామా? ఇక్కడ ఎవ్వడు కూడా
ఎందుకు వచ్చిందని నోరు మూసుకు కూర్చుంటారు. లేదా వాడు ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీ చాలు వాడికి, వాడు అధికారంలో ఉంటే చాలు. దానికోసం ఎన్ని టోపీలైనా వేస్తాడు, ఎవరికైనా టోపీ వేస్తాడు. ఈ దౌర్భాగ్యపు స్థితి ఎంతో కొంత ఎప్పుడూ ఉంది. అదే కలి ప్రభావం. లేకపోతే అంత గొప్ప రాజుగారు కేవలం మంత్రుల కుతంత్రం వల్ల, సేనాధిపతుల కుతంత్రం వల్ల బలపరాక్రమాలుండి కూడా ఓడిపోయాడు పాపం. చిట్ట చివరికి అన్నీ పోయాక భూదుర్గం దగ్గరకు వచ్చాడు. నేల మీద ఉన్న కోట లోపలికి వచ్చాడు. అప్పుడు ఆయనకి తెలిసిందిట, 4 బలమైన కోటలు నావి. అందులో ఒకటి అగ్నితో కూడిన కోట, ఒకట ఆయుధాలతో, శస్త్రదుర్గం ఆయుధాలతో నిర్మాణం చేయబడిన కోట, మరొకటి కొండ మీద ఉన్న కోట, మరొకటి నీళ్ల మధ్యలో ఉన్న కోట. ఈ 4 కోటలు ఎలా వశం చేసుకోగలిగారు శత్రువులు. శత్రువుల కంటే నా బలం ఎక్కువ ఉంది. నిజం చెప్పాలంటే నేను మెజారిటీ, వాడు మైనారిటీస్. కానీ మైనారిటీస్ ఈ మెజారిటీని పడగొట్టగలిగారు. ఇందులో చూడండి చెప్పాడు వాడు, ఈయన దగ్గర సైన్యం ఎక్కువ ఉందిట, బలం ఉందిట, కానీ సామాన్యుల చేతిలో ఓడిపోయాట. తక్కువ సైనికులు ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఓడిపోయాడు. మీరు దుర్గా సప్తశతి చూడండి, అందులో రాస్తాడు, ఈయన అతి ప్రబల సదండినహ అన్నాడు ఆయన. కానీ ఏం లాభం, వాళ్ళు తక్కువ వాడైనా ఓడించారు. ఎలా ఓడించారు? మనలో మనకి చిచ్చు పెట్టి మన వాళ్ళని వశం చేసుకుని ఓడించారు. ఆయన దుర్గానికి రాగానే, నేల మీద ఉన్న కోటకి రాగానే గది వేసుకొని, తలుపు వేసుకొని కాసేపు ఏమనుకున్నాడు, నాకున్న బలం గొప్పది, సైనికులు ఎక్కువ ఉన్నారు, శస్త్రబలం ఉంది, అస్త్రబలం ఉంది, ధనబలం ఉంది, ఇంతమంది ఉండి కూడా నేను చాలా తేలిగ్గా ఓడిపోయాను. దీనికి కారణం ఏమిటి అనుకుంటూ ఉండగా కొంతమంది దూతలు వచ్చి, అయ్యా మీరు ఓడిపోవడానికి మూల కారణం బలం లేక కాదు, ధనం లేక కాదు, జనం లేక కాదు, మనం లేక కాదు, మన వాళ్ళంతా అవతల వాడి దాంట్లో కలిసిపోయారండి. శత్రువులు కూటమిలో కలిసిపోయారు. మీ మంత్రులు కంత్రీలైపోయారు, మీ సేనానులు అవతల వాళ్ళ సన్మానాలకు లొంగిపోయారు. మన హిందువుల లక్షణం ఇదండి. శత్రువులు మన మీద దాడి చేస్తే మనం వాళ్ళతో కలిసిపోయి వాడిచ్చే డబ్బులు కక్కుర్తి పడతాం. దాంతో మీరు ఓడిపోయారండి అని చెప్పగానే నీకు మతిపోయింది. దాంతోపాటు దూతలు ఏమన్నారో తెలుసా, మహారాజా ఈ ఆఖరి దుర్గములో ఉన్న మంత్రులు కూడా మిమ్మల్ని వలవేసి పన్ని మిమ్మల్ని బంధించి శత్రువులకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ నిమిషంలో అయినా మీ మంత్రులు కానీ ఇక్కడున్న సైనికులు కానీ మిమ్మల్ని బంధించడం ఖాయం. మీరు తర్వాత శత్రువులకి ఖైదీగా చిక్కుతారు, బందీగా చిక్కుతారు. మీరు బందీగా చిక్కాక శత్రువులు ఏం చేస్తారో తెలియదు, తర్వాత మీ ఇష్టం అని ఏం జరగబోతుందో చెప్పారు వాళ్ళు. అప్పుడు ఆయనకి భయం వేసింది. శత్రువుల చేతికి చిక్కామా నానా రకాల అవమానాల పాలవుతాం, చిత్రహింసల పాలైనా చేస్తారు, లేదా చెరసాలలో పెట్టి చెప్పకూడు తినిపిస్తారు, నీచమైన అన్నం తినిపిస్తారు. ఆ తర్వాత ఇక విముక్తి ఉండదు. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇక నేను నెగ్గడం చాలా కష్టం. ఇప్పటికే నా భార్య పిల్లలు రహస్య మార్గం గుండా ఎక్కడికైనా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేసాడు ఆయన. అందుకని ఆయన ఏమనుకున్నాడు, పెళ్ళాం బిడ్డలను ఎలాగో అడవికి పంపాను, వాళ్ళు ఎక్కడికో పోయి ఉంటారు ఈ పాటికే, ఇక మిగిలింది నేను, వాళ్ళు ఎలాగో వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలరు మారు వేషాల్లో, నేను కూడా ఎవరికీ చిక్కకుండా ఏ అడవికి పోతే మారు వేషంలో ఉంటే బతికి బాగుంటే రేపు ఎప్పుడైనా మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకోవచ్చు, శత్రువులు జయించవచ్చు అనుకుని ముందుగా బాగా ఏర్పాట్లు చూసుకున్నాడు. భార్య వెళ్ళిపోయిందా లేదా, వెళ్ళిపోయింది. పిల్లలు సక్రమంగా బయటికి వెళ్ళిపోయి తప్పించుకొని వేరే చోట భద్రంగా ఉన్నారా లేదా అది కూడా తెలిసింది. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు మారు వేషంలో, ఇక వాళ్ళు ఎలాగో శత్రువులకు దొరకరు. ఇక మిగిలిన నేను కూడా ఏ శత్రువుకి అంతు చిక్కకుండా పారిపోవాలనుకున్నాడు. ఆయనకి రాజభవనంలో నుంచి అడవిలోకి వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన రహస్య మార్గం ఉన్నది. తతో మృగయా వ్యాజేన హతసామ్యస్స భూపతి ఏకాకీ హయమారుహ్య జగామగహనం వనం. ఆయన కొంతమంది భటుల్ని వేటకి వెడుతున్నానరా అన్నట్ట. అంటే తన వాళ్ళకు కూడా నిజం చెప్పట్లా. ఎందుకని, ఏమో ఇప్పుడు తాను ఎవరికైనా ఏదన్నా చెబితే వీళ్ళు ఇతరులకు అది మోస్తారేమో, ఈ చుట్టూ ఉన్న భటులలో కూడా అనుకూలురెవరో ప్రతికూలురెవరో తెలియదు, మోసగాడెవడో నమ్మదగినవాడెవడో తెలియదు. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనలా కనపడతారండోయ్. ఇందులో మన మీద సిబిసిఐడిగా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు. ఆ మధ్యన పాపం స్వామీజీ ఓ దౌర్భాగ్యాన్ని నమ్మి ఇంట్లో పెట్టుకుంటే వాడి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి ఆయన లేనిపోయిన ఫోటోలు తీసి అప్పగించేట బయటికి. కాబట్టి
శిష్యులము అని మన పక్కకి చేరి మీరంటే భక్తి, మీకు సేవ చేస్తామన్న వాళ్ళని కూడా ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. వీడు ఏం కెమెరా పెడుతున్నాడో మనకేం తెలుసు? మనకేమనిపిస్తుందంటే మన పక్కనే ఉన్నారు కదా పాప ఆయన మనవాడే అనిపిస్తుంది. మనవాళ్ళే అలా కనబడతాడు. ఇప్పుడు ఆ ఫోన్ పట్టుకొచ్చాడు అనుకోండి, ఆయన ఆ ఫోన్తో పద్మాకర్ గారిని ఉపన్యాసమే తీస్తున్నాడో ఏ బాత్రూంలో స్నానం చేస్తుంటే తీస్తాడు. ఏం చెప్పగలం మనం? స్నానం చేస్తున్నప్పుడు తీశారనుకోండి, మన చూసేవాడికి ఏమనిపిస్తుంది అనమాట, ఓ ఈ దిగంబర గారి యోగ్ గారి యొక్క రహస్యం ఏమిటో అంటాడు వాడు. ఈ జనాల లక్షణం ఎటువంటిదో తెలుసా? ఒక్కసారి ఒక ఫోటో తీసి పెట్టాడంటే ఈ ఫోటో వెనకాతలు ఏముందో అంటాడు. ఇక అక్కడి నుంచి నానా గందరగోళం అయిపోతుంది. మంచి కంటే చెడ్డ వ్యాపిస్తుంది కదా. అప్పటిదాకా తెగ పొగిడిన ఈ జనాలే అబ్బో గురువుగారు గంగ అంటారు. ఈ గంగ అన్న నోటితోటే రేపు పొద్దున ఈ ఫోటో పెట్టుకొస్తే దొంగ అంటారు. ఎప్పుడు గంగ అంటారో ఎప్పుడు దొంగ అంటారో తెలియదు. అటువంటి జనాన్ని నమ్ముకోవడం చాలా ప్రమాదకరం. కాబట్టి ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ఏ వ్యక్తిని నెత్తి మీద పెట్టుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, అంతటి పరమాత్ముడైన కృష్ణుడితో తిరిగిన వాళ్ళే పిచ్చివాగుళ్ళు వాగారు ఆయన మీద. ఇంకా రాముడితో ఎటువంటి సాంగత్యం ఉన్నది అయోధ్యానగర వాసులకి. అంతటి మహాత్ముడిని ఎవడన్నా ఏదైనా అంటాడా? అటువంటిది ఓ సామాన్యుడు వచ్చి సీత గురించి ఒక అభాండం వేశాడు. వాళ్ళే వేయగలేంది ఈనాటి మనుషులు వేయటంలో, కలియుగంలో ఉన్న మనుషులు వేయటంలో ఏమీ లేదు. విప్రతిపత్తి మనం చూస్తూనే ఉన్నాం కదా. ఉపన్యాసాలు అద్భుతంగా ఉన్నాయంటారు. ఎప్పుడూ చిన్న పొరపాటు మొక్క అంటాడు ఆయన. పొరపాటు కూడా అనాలని అండాయన, అందులో ఉన్నది ఏదో చెబుతాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన ఇంటి మీద ధర్నాలట. ఈ జనాలను ఏం నమ్మమన్నారని చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు. కాబట్టి చెప్పొచ్చేది ఎందుకు చెప్తానంటే, పాపం ఇంతటి మహారాజు గారు భటులు ఇంతకాలం తన దగ్గర తిండి తిన్నటువంటి వాళ్ళు కూడా నమ్మలేక ఒరే అలా అలా పక్కనున్న అడవిలో వేటకెళ్ళి వస్తానరా అని చెప్పి అసత్యం ఆడవలసి వచ్చింది. కనుక కష్టకాలంలో అసత్యం ఆడటం తప్పు కాదు కనుక అసత్యమాడి తలుపులు మూసుకుని రహస్య మార్గం గుండా అరణ్యానికి పోయాడు. ఎవరిని నమ్మలేక ఒక్కడు పాపం ఒక గుర్రం ఎక్కి సొరంగ మార్గం గుండా అడవికి పోయాడు. ఏకాకీ హయమారుహ్య జగామగనం వనం. ఒక్కడు పాపం దిక్కు లేకుండా ఒక గుర్రం ఎక్కి కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అతి భయంకరమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇదే కాలప్రభావం అంటే. 11 క్షౌహిణీల సైన్యం నిరంతరం తనను సేవిస్తూ ఉండగా వారి సేవలు అందుకొని ఠీవిగా అఖండ భూమండలాన్ని ఏలిన చక్రవర్తి ఇవాళ ఒక్కడు కూడా లేడు. వెనుక ఒక్కండును తనలేక ఏకాకి అయిపోయే. చివరికి వెనక ఒక్కడు లేడు కదా, ఏకాకిగా వెళ్ళాడు. ఏకాకి అంటే తనొక్కడే, ఇంకెవరూ లేరన్నమాట. అది కూడా రథం లేదు, ఏనుగు లేదు, ఒక్క గుర్రం ఎక్కి వెళ్ళాడు. ఒక్క కత్తి మాత్రమే కూడా ఉన్నది. ఆకలి వేస్తే అన్నం పెట్టేందుకు వంట లేదు, సరుకులు ఇవ్వడానికి హరిప్రసాద్ గారు లేరు, గ్యాస్ స్టవ్ లేదు, ఏమీ లేదు పాపం. అలాగే వెళ్ళి 2-3 రోజులు అడవుల్లో దొరికితే కాయలు తిన్నాడు. అవి కూడా కొన్ని చోట్ల పచ్చి కాయలట. జామకాయలు, కటిక్కాయలు తినలేము, కానీ ఆకలేస్తే ఏం చేస్తాం? హాయిగా పంచభక్ష్య పరమాన్నాలతో దద్దోజనాలతో తిన్న భోజనం చేసిన మహారాజు గారు కాలం కలిసిరాక పచ్చి జామకాయలు, పచ్చి కూరగాయలు తిని బతికాడు. ఒక్కొక్కప్పుడు అవి లేక 3 రోజుల్లో అడవుల్లో తిరుగుతున్నప్పుడు తోటకూర కూడా తిని బతికాడు. ఆఖరికి మన గోవులు కూడా తోటకూర కాస్త ఎక్కువ తింటే వెగట పుట్టి వద్దు అంటున్నాయి. అవి కూడా చక్కెరకేళి అరటిపళ్ళే తింటూ ఉంటున్నాయి. గోశాలలో తోటకూర పెడితే తింటలేదు. ఇందాక ఒక ఆవిడ పట్టుకొచ్చి అదే అరటిపండు పెడితే తొక్క ఒలిచి పెడితే తింటున్నాయి అవి కూడా చక్కగా. కాబట్టి పశువులు కూడా తిననటువంటి ఆహారం తినవలసి వచ్చిందిట. పచ్చి తోటకూర తిన్నాడు ఆయన పాపం, బచ్చలి కూర తిన్నాడు. ఒక్కొక్కప్పుడు ఏం తిన్నాడో కూడా తెలియదు. అలా తిరిగి మానసిక వేదనతో, శారీరక ఆయాసంతో, ఎప్పుడైనా మనిషికి శరీరానికి వచ్చిన బాధ కంటే మనస్సుకు వచ్చిన బాధ ఎక్కువైతే అప్పుడు కుంగిపోతాడు. దాంతో ఓపిక తగ్గిపోతుంది. 2 రోజులు తిండి లేకపోయినా నీరసం రాదు, కానీ మానసిక వేదన ఉన్నప్పుడు మాత్రం తొందరగా నీరసం వచ్చేస్తుంది పాపం. అలా నీరసంతో తూలుకుంటూ ఆ గుర్రాన్ని దిగి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమం చూసి అక్కడికి వెళ్ళాడు. అంటే ఈయన ఒక ఆశ్రమం చూశాడు. ఆశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత గుర్రాల మీద వెళ్ళడం ధర్మం కాదు కనుక ఆ గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టి అలాగే ఒళ్ళు సహకరించకపోయినా కళ్ళు తిరుగుతూ ఉండగా తూలుకుంటూ ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వెళ్ళాడు. అది సుమేధుడు అని పేరు కలిగిన ఒక మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణం. మహర్షులు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు కనుక ఆ మహర్షి, ఆయన శిష్యులు, ఆయనతో పాటు అభిమానం ఉన్నటువంటి స్నేహితులు వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక 25-30 పర్ణశాలలు వేసుకుని తపోనిష్టతో కాలం గడుపుతున్నారు వాళ్ళంతా.
మధ్య మధ్యలో యజ్ఞాలు చేస్తారు, యజ్ఞగుండం కూడా ఉంది అక్కడ. ఆ యజ్ఞశాల, దాంతోపాటు పురాణములు చెప్పడానికి వినడానికి పనికొచ్చేటటువంటి సదస్యశాల, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అది అత్యంత ప్రశాంత వాతావరణంతో కూడిన ఆశ్రమం. అది కేకారణ్యంలో కూడా ఇంత ప్రశాంత వాతావరణం ఎలా వచ్చింది?